గ్రేటర్ హైదరాబాద్లో ఏ ఇల్లు నిర్మాణం జరగాలన్నా దానికి పర్మిషన్ ఖచ్చితంగా జీహెచ్ఎంసీ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ జీహెచ్ఎంసీ ఇస్తున్నటువంటి పర్మిషన్లో కొంత అవకతవకలు జరుగుతున్నాయని, కొన్ని చోట్ల అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కూడా అట్లాగే ఆరోపణలు వినిపిస్తున్నాయి. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్, మీ నియోజకవర్గంలో తీసుకున్న దానికంటే ఎక్కువ నిర్మించడం లేదా ఉన్న రోడ్డు కంటే ఎక్కువ రోడ్డు ఉందని చూపించడం అనేది కొంత విమర్శలకు దారితీస్తుంది. ఎట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా? వాస్తవం. ఎందుకంటే మా దగ్గర నిజాంపేట రోడ్లో ప్రణీత్ డెవలపర్స్ అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. గతంలో 40 ఫీట్ల రోడ్డు ఉండేది. దాన్ని 60 ఫీట్ల రోడ్డు చేయడానికి నేను నానా తిప్పలు పడి అందరినీ బతిమాలి నేను శాసనసభ్యుడు అయినాకే అది ఓపెన్ చేయించా. ఇంతవరకు కనీసం వాళ్ళకి టీడీఆర్ ఇవ్వలే. రాజశేఖర రెడ్డి గారు ఉండగా 2010లో 100 ఫీట్ల రోడ్డు ఉండేది 60 ఫీట్ల రోడ్డుగా మార్చారు. మార్చి నాగార్జున హోమ్స్ దానిలో ఒక 7-8 బ్లాకులు ఉంటాయి. బ్లాకులకి పర్మిషన్ ఇచ్చారు, చక్కగా అపార్ట్మెంట్ కట్టుకున్నారు. అక్కడ చూస్తే 58 ఫీట్లే ఉంటుంది. ఒక 2 ఫీట్లు పోవాలన్నా కూడా అపార్ట్మెంట్ కూలగొట్టాలి. అటువంటి వాళ్ళని బతిమాలి 60 ఫీట్లకి ఒప్పించాం. ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వలేదు సరిగదా. 2023 మేలో 60 ఫీట్లు పర్మిషన్ ఇచ్చారు. 2023 జూన్లో 60 ఫీట్లు పర్మిషన్ ఇచ్చారు. 2023 జూలై వచ్చేసరికి 100 ఫీట్లు చేసి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ 100 ఫీట్లు ఉండటానికి భవిష్యత్తులో చేయటానికి కూడా అవకాశం లేదు. ఎట్లా సార్, ఇప్పుడు ఒక రోడ్డుని ఇన్ని ఫ్లోర్ల పర్మిషన్ ఇవ్వాలి అంటే రోడ్డు అనేది అంత వెడల్పు ఉండాలి, అప్పుడే వస్తుంది. అంటే ఒక 18 ఫ్లోర్స్ మ్యాక్సిమం నాకు తెలిసి 60 ఫీట్ల కన్నా 60 ఫీట్లు ఉండాలి, లేకపోతే అంతకన్నా ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఫీట్లు పూర్తి స్థాయిలో తగ్గించడం లేకపోతే మార్పు చేయడం అధికారులు ఎవరు కనీసం గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూడరా? అది కూడా కాకుండా మళ్ళీ 100 ఫీట్లు చేసి మళ్ళీ ఒక సామాన్య మానవుడు మళ్ళీ పర్మిషన్ కోసం 2024 జనవరిలోకి వెళ్తే 60 ఫీట్లకి పర్మిషన్ ఇచ్చారు. ఆ ఒక్క బిల్డర్కి మాత్రమే ఒక నెలలో లేని రోడ్డు చూయించి 37 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చారు. ఎంతవరకు సమంజసం? నేను అసెంబ్లీలో గతంలో కూడా మాట్లాడా. మాకు ఫ్లైఓవర్ ఇవ్వండి, హయ్యెస్ట్ తీర ప్రాంతం ఒక ఒడ్డునున్నది, ప్రగతి నగర్ ట్రాఫిక్ అంతా కూడా ఇలా వస్తూ ఉంది. 172 చేసాం, నాగార్జున హోమ్స్ 60 ఫీట్లు చేసాం, నామా నాగేశ్వర గారి సెల్లార్ ఉంటే సెల్లార్ పూడ్చి రోడ్డు వేసాం. అయినప్పటికీ కూడా ఇవాళ ట్రాఫిక్ తట్టుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో లేని రోడ్డు ఉన్నట్టుగా చూపించి 37 ఫ్లోర్లు ఇవ్వటం ఎంతవరకు సమంజసం అనేది జీహెచ్ఎంసీలో నేనే స్వయంగా ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇస్తే ప్రజావాణిలో గత సోమవారం రోజు నేనే కమిషనర్ గారికి సిసిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా కాకుండా వాళ్ళ ఎంట్రన్స్లో 8 మీటర్ల నాలా కబ్జా చేశారు. అది కాక వాళ్ళ మిగిలింది ఏంటంటే 35 ఫీట్లు లోపలికి ఎంట్రన్స్, 35 ఫీట్ల రోడ్డులో వాళ్ళ ఎంట్రన్స్లో 37 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చి వేల కుటుంబాలను అక్కడ తీసుకొచ్చి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? కేవలం వ్యాపార పరంగా డబ్బులు సంపాదించడానికే కార్యక్రమం చేస్తే జీవితాంతం ఇల్లు కొని బతకాలి అనుకునే ప్రజానికానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? సహజంగా ఒక మంచి బిల్డర్ అయితే నేను మంచి ఫెసిలిటీస్ ఇచ్చా, మంచి వనరు ఇచ్చా, నేను ఎమ్యూనిటీస్ ఇచ్చా అని చెప్పి గౌరవంగా చెప్పుకోవడానికి బాగుంటుంది. సార్, ఇప్పుడు ఈ రోడ్డు ట్రాఫిక్తో పాటు మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది. అంత ఫ్లోర్లు వైబిలిటీ లేని ప్లేస్లో నిర్మిస్తే డ్రైనేజ్ రోడ్డు మీదకి వదిలేస్తే మళ్ళీ సామాన్య జనాలే ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్. ట్రాఫిక్ ఇబ్బంది, రోడ్డు లేకపోవడం, మౌలిక సదుపాయాలు దూరం అవడం. మౌలిక సదుపాయాల విషయంలో మేము 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గతంలో చేశాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ విడత రోడ్లు వెడల్పుకు కానీ ఫ్లైఓవర్స్ కానీ అండర్ బ్రిడ్జెస్ కానీ 1,605 కోట్లు మొట్టమొదటి విడతగా ఇచ్చారు. అవన్నీ కూడా సర్వేలు జరిగి పనులు మొదలయ్యే దశకు వచ్చినాయి.
ఈ 4-5 నెలల్లో కూడా ఒక 150 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. రోడ్లన్నీ కూడా చేస్తున్నాం. కానీ జిహెచ్ఎంసీ అధికారులు కొంతమంది ఫేవరిజం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు 100 ఫీట్లు రోడ్డు ఇచ్చి ఒకవేళ భవిష్యత్తులో మీరు పర్మిషన్ ఇచ్చే 100 కొంపలు కూల్చాల్సిన పరిస్థితి అక్కడ తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులను నిలదీస్తూ ఉన్నాం. తప్పు సవరించండి. సవరించిన ఎడల నేను రేపు అసెంబ్లీలో మాట్లాడతా. తర్వాత నా కాన్స్టిట్యున్సీ ప్రజల తరపున నేను ఎక్కడికైనా వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నాను తప్పించి ఇటువంటి సహించే ప్రసక్తే లేదు. కారణం ఏంటంటే బహుశా గ్రేటర్ హైదరాబాద్లో నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి హయ్యెస్ట్ ట్రాఫిక్ ఎక్కడ కూడా లేదు. నేను అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడినా సార్ నాకు ఇది కావాలి ఇది కావాలా, పరిస్థితి ఇలా ఉందని కూడా నేను ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వచ్చా. చెప్పుకుంటూ వచ్చి పరిస్థితులు తెలిసి కూడా ఈ రకమైన మోసాలు చేశారంటే ఈ మోసాలని సహించకూడదు. ఒకవేళ పొరపాటున బై మిస్టేక్ జరిగితే రెక్టిఫై చేసే అవకాశం ఇచ్చి రెక్టిఫై చేయించి ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా 3 సార్లు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఆశీర్వదించిన నా ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇది తప్పు ముమ్మాటికి. ఎక్కడా కూడా ఎదురు సమాధానం చెప్పడానికి సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం లేని తప్పు చేశారు. ఈ తప్పుని సవరించండి, క్యాన్సిలేషన్ చేయండి. మీకు లోపలికి ఎంట్రన్స్కి సరైన 100 ఫీట్లు లేదు. కనీసం అధికారులుగా వాళ్ళు ఆలోచించాలా. కమిషనర్ గారు పొరపాటు పడ్డా, సిసిపి గారు పొరపాటు పడ్డా, ఎవరైనా ఒత్తిళ్లకు తలొగ్గారా అనేది ఇవన్నీ కూడా ఏదేమైనప్పటికి కూడా రెక్టిఫై చేసుకొని ఈ హైరేజ్ పర్మిషన్ని క్యాన్సిలేషన్ చేసి 60 ఫీట్ల రోడ్డుకి ఎంతవరకు అయితే పర్మిషన్ వస్తుందో అంతవరకు ఇస్తే న్యాయబద్ధంగా ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఉంటారనేది నా అభిప్రాయం. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఇటువంటి వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదే కాకుండా నల్లగండ్లలో కూడా ఒకటి 40 ఫీట్ల రోడ్డు ఉంటే 80 ఫీట్ల రోడ్డు చేసి పర్మిషన్ ఇచ్చారు. ఇటువంటి వాటి అన్నింటినీ కూడా తీసుకుంటున్నాం. రేపు అసెంబ్లీతో మాడతా. ఈలోపు కమిషనర్ గారికి, సిసిపి గారికి, సంబంధిత అధికారులందరికీ కూడా తెలియజేస్తాం. సరే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు నాలా కబ్జాకు గురైతే వాటిని కాపాడేందుకు హైడ్రాని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నాలా పైన వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంది. సో ఇప్పుడు ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ నాలాని కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసింది, అక్రమ పాల్పడింది. సో దానిపైన ఏమైనా హైడ్రాకి ఫిర్యాదు చేసేటువంటి ఆలోచన ఉందా? ఇవన్నీ కూడా తీసుకొచ్చా. కాలనీ వాళ్ళందరూ కూడా నాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. నేను సోమవారం రోజున హైడ్రాక్ కూడా కమిషనర్ గారికి ఆల్రెడీ నేను జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. సర్వే చేయించారు. మేము వాళ్ళ పర్మిషన్లో కూడా దీనిలో 8 ఫీటర్ల నాలా ఉంది అని చెప్పి పర్మిషన్ ఇచ్చామని చెప్పి కూడా జోనల్ కమిషనర్ గారు చెప్పారు. హైడ్రాకి చెప్పి 8 మీటర్ల నాలాను కూడా తీయించి చెరువు అవుట్లెట్ క్లియర్ చేయించే బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సోమవారం రోజునే హైడ్రాక్ కంప్లైంట్ చేస్తాం. సో మొత్తంగా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనేది స్థానిక శాసనసభ్యుడు అరకపూడి గాంధీ చెప్తున్నారు. పర్మిషన్ ఉన్నదానికంటే పూర్తి స్థాయిలో రోడ్డు 60 ఫీట్లు రోడ్డు ఉంటే 100 ఫీట్లు చూపించడం, పర్మిషన్ తీసుకోవడం, మళ్ళీ మరుసటి వ్యక్తి 100 ఫీట్లు రోడ్డు చూపించారు కదా అని ఆయన పర్మిషన్ తీసుకెళ్తే ఇది 60 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది, 100 ఫీట్ల రోడ్డు కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. నాలా మీద కూడా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇవన్నిటిపైన కూడా సీరియస్గా దృష్టి పెట్టాలి అని అధికారులను కోరుతున్నారు. ఒకవేళ అధికారులు పట్టించుకోకపోతే రేపటి రోజున అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తాను, ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తారనేది స్థానిక శాసనసభ్యుడు చెప్తున్నారు. మరి అధికారులు ఏ విధంగా దీనిపైన రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు, అధికార నిర్లక్ష్యం పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సంతోష్తో శ్రవణ్ బిగ్ టీవీ, షేర్లింగంపల్లి నుంచి.